జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నలుగురికి 10,25,000 రూపాయల ఎల్ఓసి ప్రొసీడింగ్స్ అందజేశారు శాసనసభ్యులు సంజయ్ కుమార్. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన పల్లపు సాత్విక్ హార్మోన్ డెఫిషియన్సీ తో బాధపడుతుండగా గ్రామ నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దృష్టికి విషయాన్ని తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం 2,75,000 ఎల్ఓసిని అందజేశారు. రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కుదురుపాక కళావతి మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతుండగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం మంజూరైన 2,50,000 ఎల్ఓసిని జగిత్యాల పట్న జెండా మెహలాకు చెందిన ఎండి మజీద్ పుతురు మజా బాతం ఖైన్ నరాల సంబంధిత సమస్యతో బాధపడుతుండగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం మంజూరైన 2,50,000 జగిత్యాల పట్న హనుమాన్వాడకు చెందిన నల్వాల రమేష్ నరాల సంబంధిత సమస్యతో బాధపడుతుండగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం మంజూరైన 2,50,000 ఎల్ఓసీలను రఫ్తీదారులకు అందజేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. పెద్ద సిలిండర్ ఆక్సిజన్ పైపులు మాతా శిశు క్రిటికల్ కేర్ యూనిట్ కు అనుసంధానం చేశామని ఆయన పేర్కొన్నారు. నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సార్ ఇక్కడ ఒకసారి బాయ్ ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే సార్. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన జగిత్యాల అంతర్గామ జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపుర మరియు అదేవిధంగా హనుమాన్వాడ లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కళావతి సాత్విక్ నల్వాల రమేష్ అదేవిధంగా మజీబా తమ్కీన్కు సంబంధించి వివిధ వ్యాధులతో వారు బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా వారు కొంత సీరియస్ వ్యాధులతో బాధపడి జగిత్యాల కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో వైద్యం లేని వివిధ బీమారులు వచ్చినాయి. అటువంటి సందర్భంలో ఇటు మిత్రులు మా మున్సిపల్ కాజీమల్లి గౌసు అదేవిధంగా మా గంగారాం రవి మల్లికార్జున్ ఇతర నాయకులు ఆ పేషెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ పోచమ్మవాడకు సంబంధించిన నల్వాల రమేష్ కావచ్చు అదేవిధంగా ఇస్లాంపురాకు సంబంధించిన మజీబా తమ్కి అంతరానికి సంబంధించిన సాత్విక్ అట్లనే లక్ష్మీపూర్ సంబంధించిన కళావతికి ఏవైతే హాస్పిటల్స్ నుంచి డబ్బు ఖర్చు చాలా పెద్ద మొత్తంలో లక్షలలో ఉన్నాయని చెప్పి ఆ ఎస్టిమేట్స్ తీసుకొచ్చి ఇవ్వడం ఈ 4 కూడా నేను తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడంతో వారు ఒక్కొక్కరికి 2,50,000 చొప్పున ముగ్గురికి అదేవిధంగా సాత్విక్ 2,75,000 అంటే 10,25,000 ఎల్ఓసీలు ఇప్పించడం జరిగింది వాళ్ళ వైద్యానికి అవసరమైంది. కొన్నిసార్లు ఊహించని విధంగా బీమారులు ఉంటాయి. సాత్విక్ అనే అబ్బాయి చదువుకున్నా కానీ పెరుగుదల లేదు. మనకు హార్మోన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. హార్మోన్స్ చాలా కాస్ట్లీ. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో కూడా మరి ఇవి లేవు కాబట్టి బయట నుంచి కొనుక్కురావాలంటే వాటి నుంచి స్టాక్ తెప్పేయడానికి ప్రభుత్వం 2,75,000 ఇప్పుడు ఆ సాత్విక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా గత ప్రభుత్వ హయాంలో అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా నేను ముఖ్యమంత్రి స్థాయిని తీసుకోవడం జరిగింది. ఒక డాక్టర్గా నన్ను జగిత్యాల ప్రజలు గెలిపించడంతో నాకున్న అవగాహనతో నాకు తెలిసినంత వరకు అంతకుముందు ఉన్న చాలామంది రాజకీయ నాయకులు కూడా ఆ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిని తేలేకపోయారు. తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చివరిలో 2023కు సంబంధించిన చాలా ముఖ్యమంత్రి స్థాయి చెక్కులు అంటే దాదాపు 8 నెలలు పడుతూ ఉంటాయి ఎప్పుడైనా కానీ అవన్నీ కూడా ఆగిపోయిన ఉండే. నూతన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం అవన్నీ కూడా చెక్కులు ఇవ్వడంతో దాదాపు కొన్ని కోట్ల రూపాయల పాత బకాయిలతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా ప్రతిరోజు కూడా 1,00,000, 2,00,000 నుంచి 10,00,000 రూపాయల వరకు ముఖ్యమంత్రి సాయం చెక్కులు జగిత్యాలకు తీసుకురావడం జరుగుతుంది. మరి ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మా నాయకులకు ఇక్కడ ప్రజలకు ముఖ్యంగా ప్రతినిత్యం ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్న మా పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. జగిత్యాల జిల్లా కేంద్రం ఒక జగిత్యాలకే కాదు జిల్లా ఆసుపత్రి అంటే ఇది జిల్లా ఆసుపత్రి కాదు, ఇప్పుడు మెడికల్ కళాశాల ఆసుపత్రి. ఇది కలెక్టర్ చైర్మన్గా ఎమ్మెల్యేల 3 సభ్యులుగా వివిధ స్వచ్ఛంద సంస్థలతో
మరి జగిత్యాల మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత లేకుండా, ముఖ్యంగా మాతా శిశు హాస్పిటల్ అక్కడ ఐసీయూ కూడా పెద్ద ఎత్తున క్రిటికల్ కేర్ బ్లాక్ అక్కడ రాబోతుంది. మన మీడియా ద్వారా చూస్తుంటారు, సోషల్ మీడియా ద్వారా. నిన్న కూడా నేను ఆరోగ్య శాఖ మంత్రిని కలవడం జరిగింది. మొన్న నేను కూడా పరిశీలించిన, మీడియాకు ఎక్కువ పిలవడం కుదరలేదు, ఎందుకంటే ఇప్పుడు పేషెంట్ సీరియస్ ఉంటే అనుకోకుండా పోయి అక్కడ పరిశీలించడం జరిగింది. ఆక్సిజన్ సిలిండర్ అక్కడే ఫిలప్ చేసి, పెద్ద ఎత్తున ఫిలప్ చేసి, ఇటు క్రిటికల్ కేర్ బ్లాక్, అదేవిధంగా మాతా శిశు కేంద్రానికి ఇచ్చే విధంగా పైప్ లైన్ అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి. అంటే నిరంతరం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మీరు అతి త్వరలోనే ఒక 20 రోజుల నుంచి 40 రోజులు చూస్తారు. చాలా పెద్ద ఆసుపత్రి మళ్ళీ ఇప్పుడు ఎంత ఉన్నదో అంత ముందుకు రాబోతుంది. ఇక్కడ ఆల్రెడీ టెండర్ అయిపోయింది, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది కాంట్రాక్టర్కు. సిఓటి అని కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, అవన్నీ కూడా రొటీన్ ఫార్మాలిటీస్. కాంట్రాక్టర్కి అర్హతలు ఉన్నాయా లేదా చూస్తారు, చేసిన తర్వాత అగ్రిమెంట్ చేస్తారు. అది కూడా పెద్ద ఎత్తున మన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి, వీలైతే ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చి భూమి పూజ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.